ప్రవచన గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు మరలా వారిని తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టేదను, పెళ్ళగించక వారిని నాటెదను. చూడండి, యెరూషలేములో దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, సమాధానకరమైన పట్టణంలో జీవిస్తున్నటువంటి దేవుని ప్రజలైన యూదులని బబులోను దేశపు రాజు చెరగొని తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళ దేశంలో బానిసలుగా బ్రతికేదానికి, వాళ్ళు చెప్పిన విషయాలన్నీ విని వాటి ప్రకారం నడిచేదానికి జ్ఞానుల్ని, ప్రముఖుల్ని, అలాగే విద్యావంతుల్ని, అన్ని రంగాల్లో ఆరితేరినటువంటి యవనస్తులైన వారిని వాళ్ళ దేశానికి చెరగొని తీసుకుని వెళ్ళారు. ఆ సంగతి సాక్షాత్తు దేవుడైన యెహోవా గమనించి వాళ్ళకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నేను మేలు కలుగునట్లుగా వారి మీద దృష్టి ఉంచి, వారు ఏ దేశంలో నుండి చెరగొని పట్టబడి అన్యుల దేశంలో ఉన్నారో ఆ దేశం నుండి మరలా తీసుకొని వచ్చి ఈ దేశంలో వారిని కడతాను. పడగొట్టక నేను వారిని కట్టేదను, పెళ్ళగించక నేను వారిని నాటేదను. చూడండి, దేవుడు చెప్తున్నాడు, వారిని పడగొట్టను, వారిని పెళ్ళగించను, నాశనం చేయను, శత్రువు చేతికి అప్పగించను, అలాగే వారికి ఏ ఇబ్బంది, ఏ హాని కలుగు చేయను, ఏ సమస్య వారి దరి చేరనివ్వను. వారు మరలా నేను వారికి దేవుడనై ఉన్నానని గుర్తించి గ్రహించి వారు నన్ను ఎరిగేటట్లుగా, నా నామాన్ని ఘనపరిచేటట్లుగా నేను మరలా తీసుకొని వచ్చి స్థిరపరుస్తానని చెప్పాడు దేవుడు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడే వారిని నాటి స్థిరపరిచి వర్ధిల్ల చేస్తానని చెప్తున్నాడు. ఒకసారి పరిసయ్యులు దేవునికి విరోధంగా, దేవుని వాక్యానికి విరోధంగా, ఆచారాలు అయితే ఉన్నాయి కానీ వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. ఆ సంగతి ఆయన శిష్యులు గమనించి యేసు ప్రభుతో చెప్పారు, బోధకుడా, పరిసయ్యులు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా అనుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏం బాగలేవు, ఏది పడితే ఏది నోటికి వస్తే అది మాట్లాడుతున్నారు, ఆచారాల గురించి మాట్లాడుతున్నారు, వాక్యాన్ని గురించి పెద్దగా మాట్లాడట్లేదంటే యేసు ప్రభు చెప్పారు, మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. నా తండ్రి నాటని మొక్కలు పెళ్ళగించబడతాయి. నా తండ్రి చేత నాటబడిన మొక్కలు స్థిరపరచబడి పుష్పించి ఫలించి అనేకులు ఆకలి తీర్చి అనేకులకు నీడనిచ్చి అనేక ఆకాశ పక్షులకి నివాసాలు సిద్ధపరిచేటట్లుగా అవి విశాలపరచబడతాయి. మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, పరిసయ్యుల జోలికి వెళ్ళొద్దు. వాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళు గుడ్డివారు. పరిసయ్యులు ఎవరంటే గుడ్డివారు, వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తపరిచేవాళ్ళు. పరిసయ్యులు ఎవరంటే సున్నం కొట్టిన సమాధులు. పరిసయ్యులు ఎవరంటే వాళ్ళ నోరు తెరిస్తే సర్పానికి ఉన్నటువంటి విషం వాళ్ళ నోటిలో ఉంటుంది. పైకి తెల్లగా ఉంటారు, సున్నం కొట్టిన సమాధులు. గుడ్డివారు. గుడ్డివానికి గుడ్డివాడు త్రోవ చూపుతాడా? నా తండ్రి చేత వాళ్ళు నాటబడలేదు, వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని నాటాడంటే వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేయరు, వాళ్ళు గుడ్డి వాళ్ళుగా ఉండరు, నేత్రాలు వెలిగించబడిన వారు ఉంటారు. దేవుడు ఒక వ్యక్తిని నాటాడంటే బెల్లగించక వాడు సున్నం కొట్టిన సమాధిలా ఉండడు. సున్నం కొట్టిన సమాధులు పైకి తెల్లగానే ఉంటాయి, లోపలంతా కల్మషంతో, అలాగే లోపలంతా కుళ్ళుతో, అపవిత్రతతో, దుర్వాసనతో నింపబడి ఉంటాయి. కానీ
దేవుని చేత నాటబడిన వాళ్ళు పైకి ఎలా ఉంటారో లోపల వాళ్ళ హృదయాలు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళు నోరు తెరిచినా ఒకేలాగా మాట్లాడతారు, మౌనంగా ఉన్న వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. సర్పానికి ఉన్నటువంటి విషం వాళ్ళ నోట ఉండదు. వాళ్ళు నేత్రాలు వెలిగించబడిన వారై అనేకులకు త్రోవ చూపుతారు. గోతిలో పడేటట్లుగా గుడ్డి వాళ్ళై ఉండరు. వాళ్ళని నా తండ్రి నాటలేదు అనే సంగతులు మత్తయి సువార్త 15వ అధ్యాయం 12వ వాక్యం నుండి మీరు తర్వాత చదువుకోండి. వాళ్ళని నా తండ్రి నాటలేదు. నా తండ్రి నాటని మొక్కలవి, అవి పెళ్ళగించబడతాయి, అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి. నా తండ్రి నాటని మొక్కలవి అని యేసు ప్రభు ఆయన శిష్యులతో చెప్పాడు. ప్రియ సహోదరులారా, దేవుడు ఒక వ్యక్తిని నాటాడంటే వాడు ఆశీర్వాదకరంగా మార్చబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని నాటాడంటే స్థిరపరుస్తాడు. దేవుని చేత నాటబడిన వాడు వర్ధిల్లుతాడు, స్థిరపరచబడతాడు, ఆశీర్వదించబడుతుంటాడు. దేవుని ద్వారా అనేక మేలులు, ఆశీర్వాదాలు అనుభవిస్తూ ముందు కొనసాగించబడతాడు. దేవుని చేత నాటబడలేదనుకోండి, వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. దమస్కు అనే ప్రాంతంలో 2 నదులు ఉన్నాయి. దమస్కు పట్టణానికి సమీపంగా 2 నదులు ఉంటాయి. ఒకటేమో అబానయీను, మరొకటేమో ఫర్పర్ అనేటువంటి 2 నదులు ఉంటాయి. అవి దమస్కు ప్రాంతానికి సమీపముగా ఆ 2 నదులు ఆ దమస్కు పట్టణానికి పీఠభూమిగా ఉంటుంది అన్నమాట. 2 నదులకి అనుసంధానంగా ఉన్నటువంటి సమీపంగా ఉన్నటువంటి ఒక భూమి దమస్కు. ఆ దమస్కు పట్టణానికి 2 నదులు సమీపంగా ఉంటాయి. అందుకని నయమాన్ అంటాడు కదా, దమస్కులో అబానయీను ఫర్పర్ అనేటువంటి నదులు ఎంతో శ్రేష్టమైనవి కావా, యోర్దాను కంటే శ్రేష్టమైనవి కావా అని. చూడండి, ఆ దేశం, ఆ ప్రాంతం ఎప్పుడు ఫలభరితంగా, సమృద్ధిగా, ఆ ప్రాంత ప్రజలు సంతోషభరితులై కరువు కోరల మధ్యలో పీడించబడిన వ్యక్తుల వలె కాకుండా నాగరికత అభివృద్ధి చెంది ఎప్పుడు సమృద్ధి కలిగి ఉంటారు దమస్కు ప్రాంత ప్రజలు. నదులు అనుసంధానంగా ఉండేటువంటి ఆ పట్టణం ఎప్పుడు ఫలభరితంగా ఉండేటువంటి దేశం అది. అలాంటి దేశంలో కొంతమంది మనుషులు మొక్కలు నాటారు, కానీ అవి ఫలించలా. ఎందుకంటే దేవుడు నాటిన మొక్కలవి. మనుషులు నాటారు, కానీ దేవుడు నాటలేదు. అందుకని అవి ఫలించలేదు, అభివృద్ధి చెందలేదు. వాటిని చెత్త ఊడ్చినట్టుగా ఊడ్చి ఆయన వాటిని తీసి పారవేసి తగలబెట్టేశాడు. చూడండి, యెషయా గ్రంథంలో విషయాలు ఉంటాయి. 17వ అధ్యాయంలో ప్రారంభ వాక్యాన్ని 10వ వాక్యాన్ని చదువుతారు. దమస్కును గూర్చినటువంటి దేవోక్తి, దమస్కు పట్టణాన్ని గురించిన దేవోక్తి. ఆ తర్వాత 10వ వాక్యం చదవండి. నీవు నీ రక్షణకర్త అయిన దేవుణ్ణి మరచి ఆశ్రయ దుర్గమైనటువంటి శైలమును జ్ఞాపకము చేసుకొనక నీవు రమ్యమైన వనములు నాటుచు ఉన్నావు. నీవు ద్రాక్షవల్లులను నాటి కంచె వేశావు. పొద్దున వేసిన విత్తనములు పుష్పింపజేసితివి. పంట కుప్పలుగా కూర్చబడెను. ఓహో, బహుజనములు సముద్రపు ఆర్భాటం వలె ఆర్భటిస్తూ ఉన్నారు. ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించుచున్నారు. విస్తార జలముల ఘోష వలె ఘోషించుచున్నారు. ఆయన వారిని బెదిరించెను, వారు దూరముగా పారిపోదురు. కొండ మీద పొట్టు ఎలా గాలికి ఎగిరిపోతుందో, గిరగిరమని తిరిగి ఎగిరే కసు ఎగిరిపోయినట్లుగా
వారు తరమబడతారు, సాయంకాలమున తల్లడిల్లిపోతారు, ఉదయం కాకమునుపే వాళ్ళు లేకపోవుదురు. చాలు. దమస్కు ప్రాంతంలో ఉన్న ప్రజలు సముద్రఘోష వలె విస్తారమైన జలఘోష ఎలా ఉంటుందో అలాగ ఆర్భటించారు. గొప్ప శబ్దంతో వాళ్ళు ఆర్భటించారు. ఏక స్వరంతో సముద్రపు ఘోష వలె వాళ్ళు బిగ్గరగా అరిచారు, గంతులు వేశారు, సంతోషించారు, మొక్కలు నాటి కంచె వేశారు. కానీ నేను మాత్రం గిరగిరమని తిరిగేటువంటి పొట్టు కసు ఎలా ఎగరగొట్టబడుతుందో అలా నేను వారిని ఎగరగొట్టాను. వాళ్ళు వేసినటువంటి పంటలు వాళ్ళ చేతికి రాకుండా నేను దాన్ని తరిమి వేశాను, కాల్చివేశాను. వాళ్ళ జ్ఞానం మీద, వాళ్ళ తెలివితేటల మీద ఆధారపడి వాళ్ళు శ్రేష్టమైన ద్రాక్షవల్లులు నాటినా, విత్తనములు నాటినా, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె నిజమైన నిక్కమైన విత్తనం వలె వాళ్ళు విత్తనాలు వేసినా అది వాళ్ళ చేతికి రాని పంటగా మార్చబడి అగ్నికి కాల్చబడింది, గాలికి పొట్టు వలె ఎగరగొట్టబడింది. దమస్కులో ఉన్న పట్టణ ప్రజలు మాకేం తక్కువ, నదీ తీరమందలి తోట వలె మేమున్నాం, శ్రేష్టమైన నదీ తీరం ప్రక్కన మేమున్నాం, నాగరికత ఎంతో అభివృద్ధి పరచబడిన ప్రాంతంలో మేమున్నాం, మాకేం తక్కువ అని వాళ్ళ స్వబుద్ధి మీద, సొంత ఆలోచనల మీద, వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడి విత్తనాలు వేసి మొక్కలు నాటితే అవి ఫలించలేదు. దానికి కారణం ఏంటంటే రక్షణకర్త అయిన దేవుణ్ణి మర్చిపోయారు, ఆశ్రయ దుర్గమైనటువంటి శైలమును జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎంతసేపు భూ సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని భూ సంబంధమైన ఆలోచన. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. ప్రియ సహోదరులారా, మనకేం అవసరమో మన దేవునికి తెలుసు. ఆయన చేత నాటబడ్డావా లేకపోతే మనుషుల చేత నాటబడ్డావా? ఒకసారి మీ జీవితాలు పరిశీలించుకోండి. దేవుడు నిన్ను తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలుని, అన్ని జనులను పారద్రోలి కనాను దేశంలో ఇశ్రాయేలుని నాటినట్టుగా లోకములో ఉన్న మనల్ని తీసుకుని వచ్చి ఇదిగో ఈ మందిరంలో మనల్ని నాటాడు. సత్తువ గల భూమిలో దేవుడు మనల్ని నాటాడు, మనల్ని స్థిరపరిచాడు. ఆయన నాటిన మొక్కలం మనం. మనుషుల చేత నాటబడలేదు, దేవుని చేత మనం నాటబడ్డాం కనుక ఎలాంటి పరిస్థితులు వచ్చినా పెళ్ళగించక దేవుడు స్థిరపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. పెళ్ళగించక దేవుడు నాటి స్థిరపరచునుగాక. హల్లెలూయా. దేవుడు ఒక మొక్కని నాటేటప్పుడు ఆ భూమిని బాగుగా సేద్యం చేసి దాంట్లో ఉన్న రాళ్ళన్నిటిని ఏరి లోతుగా త్రవ్వి దాంట్లో విత్తనం వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సంతోష ధ్వనులతో నింపావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి మరోసారి గట్టిగా. సరిగా రావట్లేదు, ఈ బాక్సులు చూడు సరిగా రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుడు బీడు బారిపోయిన భూములను దున్ని చదును చేసి విత్తనం వేసి దాన్ని ఫలింపజేశాడు. సంతోష ధ్వనులతో నింపాడు, దయాకిరీటం ధరింపజేశాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును తీసుకుని వచ్చి అన్ని జనులను వెళ్ళగొట్టి కనాను దేశంలో నాటాడు. మొదటగా రాళ్ళన్నిటిని తీసి పారవేస్తాడు. ముళ్ళ పొదలున్నా, గచ్చ పొదలున్నా, రాళ్ళు ఏమైనా ఉన్నా దాన్ని తీసి మీ అందరికీ తెలుసు, సేద్యం చేసే వాళ్ళు విత్తనం వేసేటప్పుడు భూమిని బాగా దున్ని దాంట్లో ఉన్న చెత్త, కలప,
దాంట్లో ఉన్నటువంటి రాళ్ళు అన్నీ ఏరి ప్రక్కన పెట్టి విత్తనాలు వేస్తారు, ఎందుకంటే అది బహుగా ఫలించాలని. దేవుడు కూడా మనల్ని నాటి స్థిరపరిచి అనేకులకు ఫలభరితంగా మనల్ని మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన సన్నిధిలో నాటి స్థిరపరచునుగాక, పెళ్ళగించక స్థిరపరచునుగాక. దేవుని చేత ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో నాటబడుదురుగాక, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె నాటబడుదురుగాక, నిక్కమైన విత్తనముగా నాటబడుదురుగాక. ఇశ్రాయేలుని దేవుడు అలాగే నాటి స్థిరపరిచినట్టుగా ఇర్మియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యంలో ఆ విషయాలు రాయబడి ఉంటాయి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, నిక్కమైన విత్తనముగా శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఇశ్రాయేలుని నాటిన దేవుడు మనలందరినీ ఆయన సన్నిధిలో నాటి స్థిరపరచునుగాక, వర్ధిల్ల చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు మనల్ని మొదటగా ఆయన సన్నిధిలో నాటి స్థిరపరచునుగాక. ఇశ్రాయేలుని ఎక్కడెక్కడ ఆయన నాటాడో ఆ విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటగా దేవుని మందిరంలో నాటి స్థిరపరచువాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా జలముల యొద్ద నాటి స్థిరపరిచి ఆశీర్వదించేవాడు. మూడోదిగా బాగుగా సేద్యము చేయబడిన భూమిలో నాటేవాడు. ఇక్కడ 3 విషయాలు రాయబడి ఉన్నాయి. మొదటిదిగా దేవుడు ఎక్కడ నాటుతాడంట? ఆయన సన్నిధిలో నాటి స్థిరపరిచి వర్ధిల్ల చేస్తాడు. రెండోదిగా జలముల యొద్ద నాటి వర్ధిల్ల చేస్తాడు. మూడోదిగా బాగుగా సేద్యము చేయబడిన భూమిలో నాటి ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. ఈ విషయాలు కూడా మీరు చాలాసార్లు వినే ఉంటారు. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిదిగా 92వ కీర్తన 12-13 వాక్యాలు చదువుతారు. నీతిమంతులు ఖర్జూర వృక్షముల వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురుగాక. వర్ధిల్లడము అంటే విస్తరించడం, వర్ధిల్లడం అంటే ప్రబలడం, వర్ధిల్లడం అంటే ఆగిపోకుండా కొనసాగించబడడం. ఈ మాటలు మీరు పలు సందర్భాల్లో వింటానే ఉంటారు. పలానా వాళ్ళు ప్రభుత్వాలు వర్ధిల్లాలి, పలానా వాళ్ళ నాయకత్వం వర్ధిల్లాలి, పలానా వ్యక్తులు వర్ధిల్లాలని, అంటే ఆగిపోకుండా కొనసాగించబడ్డం, శాఖోపశాఖలుగా విస్తరించడం, ప్రబలడం, ఇంక్రీజ్ అంటారనమాట, ప్రబలడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారు. నీతిమంతులట ఖర్జూర వృక్షము వలె మొవ్వవేస్తూ ఉంటారు, పర్వతాల మీద దేవదారు వృక్షాల వలె ఉంటారు. ఖర్జూర వృక్షాలేమో ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి, దేవదారు వృక్షాలేమో నీళ్లు సమృద్ధిగా ఉండే చోట ఉంటాయి. నీతిమంతులను గురించి చెప్తున్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షాల వలె మొవ్వవేస్తూ ఉంటారని. నీటి వాసన చేత బ్రతికినట్లుగా, మొద్దు నీటి వాసన చేత బ్రతికి చిగురించినట్లుగా ఎక్కడో అగాధములో ఉన్న జలాల్ని పీల్చుకొని ఖర్జూర వృక్షాలు ఎదుగుతూ ఉంటాయి. అలాగే దేవదారు వృక్షాలు అయితే లోయల్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా దేవదారు వృక్షాలు చూడాలంటే సిమ్లా అనే ప్రాంతాన్ని, మన దేశంలో సిమ్లా అనే ప్రాంతం ఉంది కదండి, ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి దేవదారు వృక్షాలు. వాటి మీద మంచు కురుస్తూ ఉన్నప్పుడు ఇంచుమించుగా 2 నెలలు 3 నెలలు అవి మంచులోనే ఉంటాయి. కొన్ని చెట్లకు నీళ్ళు ఎక్కువైపోయాను అనుకోండి, బ్రతుకుతాయి అవి? మీరు చెప్పండి, నీళ్ళు ఎక్కువైతే బ్రతుకుతాయండి? చనిపోతాయి. కానీ దేవదారు వృక్షాలు చనిపోవు, మంచులు అలాగే ఉంటాయి చెట్లు.
మంచు కురుస్తూ ఉంటుంది, ఆ కొమ్మల నిండుగా మంచు అలుముకొని ఉంటుంది. 3 నెలల దాకా మంచు పోదు. ఏప్రిల్ మే నెలలో ఎండ కరిగి ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి చల్లటి ప్రదేశంలో నీళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో బ్రతికేది దేవదారు చెట్టు, నీళ్ళు లేని చోట బ్రతికేది అంజూరపు చెట్టు. నీతిమంతుల గురించి నీళ్ళు ఉన్నా నీళ్ళు లేకపోయినా ఎప్పుడు ఎదిగి ఫలిస్తూ ఉంటారని. కొంతమందికి నీళ్ళు ఎక్కువైనా ఇబ్బందే, నీళ్ళు తక్కువైనా ఇబ్బందే. నీళ్ళు లేవనుకోండి అంత కంపు అయిపోయింటాయి అన్నమాట వాష్రూమ్స్. కొంచెం నీళ్ళు ఎక్కువైపోయాయనుకోండి మొత్తం అక్కడ కూడా అలాగే ఉంటుంది. నీళ్ళు ఎక్కువైనా ఇబ్బంది, నీళ్ళు లేకపోయినా. నీతిమంతులైతే అలా కాదు. ఖర్జూర వృక్షాల వలె దేవదారు వృక్షాల వలె ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు దేవుని మందిరములో నాటబడి ఆవరణములలో వర్ధిల్లుతారు. మీరు దేవుని మందిరంలో నాటబడ్డారా లేదా ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. దేవుని మందిరంలో నాటబడిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి? 4 రోజులు ప్రార్థనకు వచ్చి మరలా 4 రోజుల తర్వాత మరలా లోకంలో కలిసిపోతూ ఉంటారు. భక్తిగా బల్లారాధన వచ్చిందంటే భక్తిగా ఉంటారు. బల్లారాధన ఆదివారం అయిపోయింది అనుకోండి, మరలా వెళ్ళిపోయి లోకంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారో అలా ఉంటారు. లోకుల వలె మాట్లాడడం, లోకస్తుల వలె ఆలోచించడం, దేవుని పిల్లల్లా కాదు భక్తిహీనుల వలె ప్రవర్తించడం. వాళ్ళ ప్రవర్తన, మాట, పద్ధతులు అన్నీ వేరుగా ఉంటాయి మందిరం దాటితే. కొంతమంది మందిరంలోకి వస్తూ భక్తిగా ఉంటారు, మందిరం దాటి వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచనలు వీళ్ళు దేవుని పిల్లలా కాదా అన్నట్లుగా ఉంటారు కొంతమంది. దేవుని మందిరంలో నాటబడిన వాడు వర్ధిల్లాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. దేవుని ఆవరణంలో ఎప్పుడు ఫలభరితంగా ఉండాలి. మీరు దేవుని మందిరంలో నాటబడ్డారా? ఒకసారి మీ జీవితాలను పరిశీలించుకోండి. ఈ మధ్య నేను చాలా ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ఫోటో చూశానండి. చూస్తే దాంట్లో చిన్న పిల్లలు ఒక 4 ఉన్నారు. తర్వాత ఇప్పుడు కనపడట్లా. ఎటు వెళ్ళారా ఈ పిల్లలు అని అడిగితే అదే అర్థం కాలేదని నాకని చెప్పాడు. బ్రదర్ని అడిగాను. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎదిగి ఫలిస్తూ ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఇంకా ఈ 4 పిల్లలు 2 కనపడట్లేదు, ఎటుపోయారు అని అడిగితే అని అస్సలే చర్చి కూడా రావట్లేదన్న వాళ్ళు. కనీసం వాళ్ళ పేరెంట్స్ అన్న వస్తున్నట్టే తెలీదన్నా, ఒకసారి అడుగుతాను అని చెప్పారు. ఆ పిల్లలు మరి ఏమైపోయారో నాకు అర్థం కాలే. కొంతమంది పిల్లలు నాటబడ్డారు, వర్ధిల్లుతూ ఉన్నారు, ఆశీర్వాదకరంగా ఉన్నారు. పెద్ద సేవకులు ఎవరైనా మమ్మల్ని చూసినప్పుడు, మరి నువ్వు చాలా చిన్న పిల్లడివి, అప్పుడు కాలేజీకి వెళ్తూ ఉండేవాడు, బుక్స్ పట్టుకొని కాలేజీకి వెళ్ళి వస్తూ ఉండేవాడు, మందిరం దగ్గరే ఉండేవాడు, ఇక్కడే పరిచయం చేసేవాడు, ఇప్పుడు ఇంత గొప్ప సేవకుడు అంటే మాకే ఆశ్చర్యంగా ఉందంటారు. ఇంత గొప్ప సేవ చేస్తున్నావంటే మాకే ఆశ్చర్యంగా ఉందంటారు. నన్ను ఎవరు నాటారు? దేవుడు నాటాడని నేను నమ్ముతున్నా. ప్రైజ్ ది లార్డ్. మనుషులు నాటింటే ఎప్పుడో గాలికి ఎగిరిపోయిన పొట్టులాగా అయిపోయినది నా జీవితం. దేవుడు నాటాడు, పెళ్ళగించక నన్ను నాటి ఆయన ఆవరణములో వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆవరణములో నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి అనేకులకు ప్రయోజనకారకుడుగా నన్ను మార్చాడు. నేను రక్షణ పొందిన కొత్తలో ప్రభా నన్ను ఆశీర్వదించాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి అడుక్కోకూడదయ్యా, నేనే అనేకులకు ఆహారం పెట్టాలి అని అడిగి ప్రార్థన, నన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోకూడదు. అన్నయ్య టీ ఇప్పించవా, అంకుల్ కాఫీ ఇప్పించవా, ఏది బీడీ ముక్కలు అడుక్కుంటాడు చూడండి, అలా ఉంటుంది కొంతమంది బ్రతుకు. బాబాయ్ సిగరెట్ ఇప్పించవా, ఒక కాఫీ ఇప్పించవా అని అడుక్కుంటుంటారు. ఇప్పటికీ అదొక దరిద్రం. డబ్బులున్న ఖర్చు పెట్టరు కొంతమంది, వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ ఉంటారు, దరిద్రులు. వాళ్ళ జీవితాలు ఇంకా అలా అడుక్కునే స్థితిలోనే ఉంటారు. అనేకులకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నారు కొంతమంది. నువ్వు ఆశీర్వదించబడి వర్ధిల్లుతున్నావంటే నువ్వు అనేకులకి ఆకలి తీర్చే వ్యక్తిగా, అనేకుల అక్కరలు తీర్చేంతగా దేవుడు నిన్ను విస్తరింపజేసి వృద్ధి చేస్తాడు.
చాలామంది గొప్ప గొప్ప సేవకులు ఆశ్చర్యపడుతుంటారు, చాలా చిన్నపిల్లడు నువ్వు ఇప్పుడు ఇంత గొప్ప సేవకుడు అయ్యావంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. మందిరంలో పరిచర్య చేసుకుంటూ ఉండేవాడు, ఇప్పుడు ఆశీర్వదించబడి గొప్ప సేవకుడు అయ్యావు, ఇంకా 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 నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగా. కానీ ఆశీర్వదించిన సేవకులు ఎంతోమంది లేకపోలేదు. చాలామంది దైవజనులు, అలాగే నేను ప్రారంభ దినాల్లో ఉన్న విశ్వాసులు, వాళ్ళు ఆశీర్వదించబడి వాళ్ళ పిల్లలు గొప్పలు అయిపోయి అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తుంటారు, దేవుడు ఇంకా నిన్ను సేవలు ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆశీర్వదించబడి వాళ్ళు గొప్పలు అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను దేవునితో స్నేహం చేశాను, దేవుడు నన్ను తీసుకొచ్చి మందిరంలో నాటాడు, ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. నేను మొట్టమొదటిగా దైవజనుల నేసన గారి వాక్యం విని నేసన గారి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద వర్షం కురిసిందండి. నేను అనుకుంటాను అది దేవుడు నా మీద కురిపించిన దీవెనకరమైన వర్షం. ఆ తొలకరి వర్షం జల్లులతోనే ప్రభు నన్ను తీసుకుని వచ్చి సత్తువ గల భూమిలో నాటాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. చూడండి, సమయాల్ని ఆ తల్లి పాలు విడవని దినములలో పాలు మాన్పించేంత వరకు వాని దగ్గరే ఉండి వాడిని పెంచి పాలిచ్చి పెంచి వాడిని పోషించి ఎత్తుకొని వచ్చిందంట మందిరానికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన భుజాన్ని చంకన పెట్టుకొని వచ్చింది మందిరానికి. ప్రైజ్ ది లార్డ్. అంటే చిన్నపిల్లలే కదా తల్లి మోసేది. కొంచెం యవనస్తులైతే యవనస్తులైన పిల్లల్ని తల్లులు ఎత్తుకుంటారండి. ఒరే దున్నపోత దగ్గర నిన్నెవడు మోస్తాడు అంటారు. అదే చంటి పిల్లలు అయితే అందరూ ఎత్తుకుంటారు. చూడండి, ఆ తల్లి పాలిచ్చి పెంచి పాలు మాన్పించి, వినండి జాగ్రత్తగా, పాలు మాన్పించి వాణ్ణి ఎత్తుకొని దేవుని మందిరానికి తీసుకొని వచ్చి, ప్రభువా వీని నీ సన్నిధిలో నాటండి అన్నట్లుగా ప్రార్థించి, బాబు నువ్వు బ్రతుకు దినములన్నిట దేవుని సేవ చేయాలని దేవుని మందిరంలో వదిలిపెట్టి వెళ్ళింది తల్లి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో పరిచర్య చేయాలి, మందిరంలో సేవ చేయాలి, సేవకులతో ఉండి పరిచర్య చేయాలి అని ఆ తల్లి మందిరాన్ని తీసుకొని వచ్చి అక్కడ వదిలిపెట్టి వెళ్ళింది, పాలు మాన్పించి. ఇంచుమించుగా వాళ్ళు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా ఆ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు పాలు సేవిస్తుంటారు, తల్లి పాలు. ఇస్రాయేల్ దేశంలో అయితే ఇంచుమించుగా యూదులు కానీ ఇస్రాయేల్ కానీ చిన్నప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు ఆ పాలు సేవిస్తుంటారు. శ్రేష్టమైనటువంటి తల్లి పాలని సేకరిస్తుంటారు అన్నమాట. తల్లిపాలు సేవించిన పిల్లలు బలంగా దృఢంగా ఉంటారు. గేదె పాలు తాగే వాళ్ళంతా వాళ్ళు కూడా బలంగానే ఉంటారు. తల్లిపాలు తాగిన వాళ్ళు అమ్మా అంటే, గేదె పాలు తాగిన వాళ్ళంటే అమ్మా అంటాడంట. అర్థమవుతుందండి. మా పాస్టర్ గారు చెప్తుంటారు అప్పుడప్పుడు. శ్రేష్టమైన పాలను సేవించాడు. ఆ తల్లి పాలు మాన్పించి మందిరాన్ని తీసుకొని వచ్చి అక్కడ సేవ చేయాలని చెప్పింది. దేవుడు సమయాలను నాటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకని సమయాలు ఏమయ్యాడో తెలుసా అండి, మందిరంలో మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుచు ఉన్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా. మందిరంలో నాటబడిన సమయాలు, దేవుని చేత నాటబడిన సమయాలు ఏదో 6 రోజులు, ఏదో 10 రోజులు, ఏదో 15 రోజులు, లేదా నెల రోజులు, సంవత్సరం రోజులు కాదు. పరిచారకుడిగా వచ్చిన సమయాలు గొప్ప ప్రవక్తగా వర్ధిల్లుతూ వచ్చాడు. ఆఖరి న్యాయాధిపతి ఇశ్రాయేలుకి మొట్టమొదటి ప్రవక్త కూడా సమయాలే. దేవుని మందిరంలో నాటబడి దేవుని ఆవరణములో వర్ధిల్లాడు. మరి మీరు నాటబడిన వారైతే వర్ధిల్లుతారు. అస్థిరత్వం ఉందా? నాటబడిన మొక్కలాగున్నావా? పెళ్ళగించబడుతున్న మొక్కలాగున్నావా? అసలు మీ పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి.
వాళ్ళ దేవుని మందిరాన్ని తీసుకుని వచ్చి, బాబు ఇక్కడ పరిచర్య చేయరా, అన్నయ్య వాళ్ళతో ఉండి కూటాలకు వెళ్తూ సెలవు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి పరిచర్య చేయమని చెప్తున్నారు. పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారా? ఒక 40 సంవత్సరాల క్రితం వాళ్ళైతే 50 సంవత్సరాల క్రితం, ఒక 60-70 సంవత్సరాల క్రితం ఉన్న విశ్వాసులు అయితే చక్కగా కళ్ళు మూసి ఆరాధన చేస్తుంటే, ఇప్పుడు పుట్టిన పిల్లలు ఉన్నారు చూడండి, 10-15 సంవత్సరాల పిల్లలు కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తున్నారు అనమాట, గుడ్ల గుబ్బలు చూసినట్టు. దాని తల చుట్టూ తిరుగుతుందంట, గుడ్ల గుబ్బ తల. అలా కొంతమంది అలా చూస్తున్నారు, ఏం జరుగుతుంది, అన్నయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టు. ఆ తల్లి గమనించి ఏం చేయాలి, కళ్ళు మీరా, కళ్ళు మూసి ప్రార్థనలో ఉండు, వాక్యం వినో, అన్నయ్యతో కలిసి పాటలు పాడు, చప్పట్లు కొట్టు అని చెప్పాలి కదా. వాడు అలా చూస్తుంటే వీళ్ళు ఏం పట్టించుకోవట్లా. మరి ఇంకా రాబోయే కాలం పిల్లలు ఎలా ఉంటారో తెలీదు. అన్న నువ్వేనా వాక్యం చెప్పింది, నేను కూడా చెప్తా కూర్చో అంటారేమో. తర్వాత నువ్వేంటి చెప్పేది, నేను కూడా చెప్తాను కూర్చో అంటారేమో. ఇంకా రాబోయే కాలం పిల్లల పరిస్థితి అసలు బైబిల్ కూడా తీసుకొని వస్తారో లేదు. ఇప్పటికీ తేవట్లే కొంతమంది పిల్లలు, తల్లిదండ్రులకు ఇచ్చి వీళ్ళు చేతులు ఒప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటి కాలం పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో కొన్నిసార్లు ఆలోచించినప్పుడు భయంగా ఉంటుంది. నేను గమనించా, ఏంటి పిల్లలంతా ఇలా ఉన్నారని. చూడండి, ఇప్పుడు కొంతమంది పిల్లలు చూడండి పొద్దున్న 2 పిల్లలు ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీయమన్నాను నేను, మైండ్ ఉందో లేదు నీకు, ఏంటంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంట. నా ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటే మరి నాకు అర్థం కాల. ఒరే దేవునితో సహవాసం చేయండి అని చెప్పాను. చెప్పిన మాట ఏంటంటే బాగుంటుంది, వినాలా లేదంటే ఎవడు చెప్పాడు ఇవన్నీ మీకు? ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంట. ఇంకా వాక్యం ఉండాలి చేతిలో. ప్రైజ్ ది లార్డ్. ఫ్రెండ్షిప్ బ్యాండ్లని కట్టుకొని తిరగొద్దండి. ఇలాంటి పనులు చేయొద్దు దయచేసి, అలాంటి పనులు చేయొద్దండి ఎవరు. ఇప్పటి కాల పిల్లల్ని మనం ఇంకా వాళ్ళని ఆపలేం. వాడు చేతి నిండా టాటూస్ వేసుకున్నాడు అనమాట. పచ్చబొట్లు పొడిపించుకొని చర్చ్ సరదాగా తిరుగుతున్నాడు, ఇక్కడ దాకా షర్ట్ వేసుకొని. ఇది ఆడపిల్లలు జాకెట్లు వేసుకుంటారు చూడండి, అలా ఈడికి వేసుకొని షర్ట్ ఈడ దాకా వేసుకొని తిరుగుతున్నాడు. ఇంకా ప్యాంటు సంగతి నన్ను అడగొద్దండి. ఎక్కడ పడితే అక్కడ చినిగిపోయింది. ఆ ప్యాంటు చినిగిపోయిన ప్యాంట్లు కొనుక్కొని తిరుగుతున్నారు. ఎయిర్ ఫ్రీ అంట, ఏమైనా ఎయిర్ ఫ్రీ అంటారు. మొత్తం తీసేసి తిరుగురా ఆల్ ఫ్రీ అయితే, అప్పుడు పాస్టర్ గారు అంటాడు మొత్తం తీసేసి తిరుగురా ఆల్ ఫ్రీ అయితే అంటాడు. బుద్ధిందా లేదా? వస్త్రధారణ ఎలా ఉండాలి ఏంటి? ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని తిరుగుతున్నారు కదా, మరి యేసయ్యతోనే సహవాసం చేయొచ్చు కదా. ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుని మందిరంలో 3 రోజులు 4 రోజులు లేకపోతే 15 రోజులు, నెల రోజులు, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు. దేవుని సన్నిధిలో నాటబడిన సమూయేలు ప్రవక్తగా వర్ధిల్లాడు. ఆయన మాటలు దేవుడు స్థిరపరిచాడు. ఆ మందిరంలో ఏలి కుమారులు చెడిపోయారు. ఏలి కుమారులు దుర్మార్గులు అయిపోయారు, తిండిపోతులు అయిపోయారు, దేవుని ఎరుగని వారైపోయారు, దైవ వాక్యానికి దూరం అయిపోయారు. దేవుని వాక్య కరువైపోయింది. వాళ్ళని బట్టి దుర్మార్గులాగా ప్రవర్తిస్తున్నారు, అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, దేవునికి అర్పించాల్సిన అర్పణలు వీరు తింటున్నారు. అందుకని వాళ్ళు నాశనం అయిపోయారు. నాటబడిన సమయాలు ప్రవక్తగా వర్ధిల్లాడు. చెప్పకూడదన్న గట్టిగా. దేవుని చేత నాటబడిన మీ అందరినీ యేసయ్య వర్ధిల్ల చేయునుగాక. ఇందాక చదివిన అధ్యాయంలో 2 గుంపుల ప్రజల గురించి రాయబడి ఉంటుంది. 2 గుంపులు. ఒకటి యెరూషలేములో ఉన్న ప్రజలు, ఒకటి ఐగుప్తులో ఉన్న ప్రజలు. యెరూషలేము అంటే దేవుని మందిరం, శాంతికి నిలయం, సమాధానకరమైన పట్టణం. యెరూషలేములో ఉన్న ప్రజల్ని చెరపట్టినా తీసుకొని వచ్చి పెళ్ళగించగా నాటి పడగొట్టక కట్టి స్థిరపరిచి వారిని మంచి అంజూరం పళ్ళ గంపగా మార్చాడు. ఏ గంప? దేవుని మందిరంలో 2 గంపలు కనపడుతున్నాయి. ఒకటి మంచి అంజూరు పళ్ళ గంప,
ఒకటి మిక్కిలి జబ్బైపోయిన అంజూరపు పళ్ళ గంప. 2 గంపలు మందిరంలోనే ఉన్నాయి. దర్శనంలో కనపడుతున్న ప్రవక్త అయిన ఇర్మియాకి మీరు తరచు చదువుకోండి. అధ్యాయం 24వ అధ్యాయం అంతా 2 అంజూరపు పళ్ళ గంపలు 2 మందిరంలో ఉన్నాయి. ఒకటేమో జబ్బున పడిపోయింది, ఒకటేమో మంచి అంజూరపు పళ్ళ గంప. ఈ మంచి అంజూరపు పళ్ళ గంప ఎవరంటే యెరూషలేములో దేవుని మందిరంలో దేవుని పిల్లలు. జబ్బైపోయి పాడైపోయిన అంజూరపు పళ్ళు ఎవరంటే ఐగుప్తులో ఉన్న వాళ్ళు. ఐగుప్తు అంటే సకల సుఖభోగాలు, పాపభోగాలు, అపవిత్రత, విచ్చలవిడితనం. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాడు బ్రతకొచ్చు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాడు ప్రవర్తించవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా నడవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు. వీళ్ళు ఐగుప్తు సంతతి. ఇది ఇశ్రాయేలీలే మరలా ఐగుప్తుకు వెళ్ళారు. దేవుని ప్రజలే ఐగుప్తుకు వెళ్ళారు. 24వ అధ్యాయం 8వ మొదటి వాక్యం 8వ వాక్యం చదవండి ఒకసారి. యెరూషలేము అనే మాట నుండి చదవండి. యెరూషలేములో ఉన్న యూదులైన ప్రజలు చెరపట్టబడ్డారు. ఇప్పుడు 8వ వాక్యం చదవండి. ఐగుప్తు దేశమున నివసించు వారిని జబ్బువైన అంజూరపు పళ్ళ గంపగా మారిపోయారు. వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు శేషించి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు అంటేనే పాపం, ఐగుప్తు అంటేనే సకల సుఖభోగాలు. అరబ్ కంట్రీస్ అన్నిటికీ పెద్దన్న ఎవడంటే ఐగుప్తు రాజు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం. ప్రపంచ దేశాలు ఎవడైనా ఆలోచన తీసుకోవాలంటే ఐగుప్తుకు రావాలి. ఫరో కాలంలో అలాంటి మంచి గొప్ప దేశం, మంచి పేరు ఫరో అంటే. కానీ అక్కడ అన్ని దేవునికి విరోధమైన కార్యక్రమాలు అన్నమాట. ఇశ్రాయేలీలకి అక్కడ కావలసినవి అంత సమృద్ధిగానే ఉన్నట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ వచ్చారు. కనాను దేశానికి తీసుకుని వస్తానని చెప్పిన వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కొంతమంది చూడండి, బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి వస్తారా, ప్రభు బలలో పాలు పొందరు, వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యా మా వల్ల కాదులే, మేము ఇంకా ఐగుప్తులోనే ఉన్నాం అన్నట్టు. ఐగుప్తులో నాటబడిన వాళ్ళు, ఐగుప్తుకి వెళ్ళి స్థిరపరచబడిన వాళ్ళు జబ్బు అంజూరు పళ్ళ గంపను పోలి ఉన్నారు. నీవు మంచి అంజూరు పళ్ళ గంపగా ఉండి వర్ధిల్లి ఆశీర్వదించబడి అనేకుల ఆకలి తీర్చాలంటే మందిరంలో నాటబడాలి, లోకంలో కాదు. ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరంలో నాటబడండి. మంచి అంజూరు పళ్ళ గంప వలె ఉంటారు. ఐగుప్తుల్లో లోకంలో నాటబడితే జబ్బు పడిన అంజూరు పళ్ళ గంపలా ఉంటారు. క్షామము, ఖడ్గము, కరువు వాళ్ళ మీదకి వస్తుంది. మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారు. వారు పెళ్లగించబడరు, పడగొట్టబడరు, వారి దేశంలో మేలు పొందుతూ ఉంటారు. మీరున్న ప్రాంతాల్లో మేలులు పొంది ఆశీర్వాదకరంగా ఉండాలంటే మందిరంలో నాటబడి ఆవరణంలో వర్ధిల్లండి. లోకంలో కాదు, ఆచారాల్లో కాదు, ఆచార ముసుగుల్లో కాదు. దేవుని మందిరంలో ఎవరు నాటబడతారో వాళ్ళని దేవుడు ఆశీర్వదించి వారిని స్థిరపరిచి వర్ధిల్ల చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకా లోక ఆచారాలు అంటే వారిని కూడా తీసుకుని వచ్చి మందిరంలో నాటునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో స్థిరపరచునుగాక. దేవుని మందిరంలో వర్ధిల్ల చేయునుగాక. సమూయేలుని దేవుడు ఎలా ఆశీర్వదించాడో, యూదా ప్రజల్ని దేవుడు ఎలా ఆశీర్వదించి ఆయన సన్నిధిలో స్థిరపరిచాడో, అలాగే ఆయన సన్నిధిలో నాటబడిన వారందరినీ యేసయ్య వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. రెండవదిగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వాక్యం. ఇర్మియా ప్రవచన గ్రంథం 7:17. 6వ వాక్యం కూడా చదవమ్మా. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, దేవుడే వానికి ఆశ్రయముగా ఉండును.
వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనుందదు, కాపు మానదు. జలముల యొద్ద నాటబడిన చెట్లు. ఇందాకేమో మందిరంలో నాటబడిన వారు, ఇప్పుడు ఎక్కడ నాటబడిన వారు? జలముల యొద్ద నాటబడిన వారు. యెహోవాను నమ్ముకొని జలముల యొద్ద నాటబడిన చెట్ల వలె ఉన్నారు కొంతమంది. కొంతమంది దేవుడు అంటే నమ్మకమే లేదు, దేవుని మీద ఆధారపడి జీవించడం లేదు. ప్రియ సహోదరులారా, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. దాని వేళ్ళు లోతుగా, దాని వేళ్ళు కాలువల యోరన, దాని వేళ్ళు లోతుగా నాటబడతాయి. ఎండలు ఎక్కువైపోయినప్పుడు వాడిపోదు. వినండి, కొంతమందికి ఎండ ఎక్కువైంది అనుకోండి, శ్రమ ఎక్కువైపోయింది అనుకోండి, నిలబడలేరు. వెట్ట కలిగినను ఏమీ భయపడదు. ఎండలు ఎక్కువ వచ్చినా, కరువు ఎక్కువ వచ్చినా, వర్షాలు లేకపోయినా భయపడదు. ఎప్పుడు ఫలభరితంగానే ఉంటుంది. వర్షం రాలేదనుకోండి, భయపడదు. అయ్యో వర్షాలు లేవే, సరైన వర్షాలు కురవట్లేదే, మొక్కలు వేయాలి, నారు నాటాలి, ఫలాలు అనుభవించాలి, ఇప్పుడు ఎలా వర్షం లేకపోతే అని భయం ఉండదు. వర్షం లేకపోయినా భయపడదు, చింతనుందదు, కాపు మానదు. కారణం ఏంటంటే జీవజల ఊట అయిన యేసయ్య దగ్గర నాటబడింది అనమాట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జీవజలముల ఊట అయిన యేసయ్యతో నాటబడి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఎవడు నాలో నాటబడి ఉంటాడో. దావీదు కీర్తన రాసేటప్పుడు మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండక, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఎక్కడ నాటబడ్డాడంట? నీటి కాలువల యొద్దన నాటబడ్డాడు. నీటి కాలువన యోరన నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. అతడు చేయనదంతా యెహోవా సఫలపరిచాడు. వినండి, ఒక వ్యక్తి జలముల యొద్ద నాటబడి వర్ధిల్లాలంటే వాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు. అపహాస్యకులు ఉంటారే, సమయాన్ని వ్యర్థపుచ్చుతుంటారు, కాలాన్ని వ్యర్థపుచ్చుతుంటారు. వాళ్ళ మీద వీళ్ళ మీద సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. రిటైర్ అయిపోయే వయసు వచ్చినా సెటైర్లు మాట్లాడంట కొంతమంది. వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకంటే సెటైర్లు వేయడం? కొంతమంది సిస్టర్స్ మీద వేస్తుంటారు అనమాట సెటైర్లు. మరి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో నాకైతే తెలియదు. పాస్టర్స్ మీద సెటైర్లు వేస్తుంటారు, సంఘస్థుల మీద సెటైర్లు. అవసరమా మనకి? అపహాస్యాలు, ఎవరినైనా చూసి నవ్వుకోవడం అవసరమా? ఆడపిల్లలు వెళ్తుంటే వాళ్ళ మీద సెటైర్లు వేసి వీళ్ళు నవ్వుకోవడం అవసరమా మనకి? ఆడపిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద సెటైర్లు వేసి పరిహాసాలు చేసి నవ్వుకోవడం అవసరమా? నువ్వు చేసేది ఎలా సఫలమవుతుంది? ఎలా ఫలభరితంగా మార్చబడతావు? సేవకుల మీద సెటైర్లు అవసరమా? విశ్వాసుల మీద సెటైర్లు అవసరమా? ఎప్పుడు సెటైర్లే. అవసరం లేదు మనకి. పరిహాసాలు వద్దు, అపహాస్యాలు వద్దు. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ మీద వీళ్ళ మీద, సొంత పనుల కంటే కూడా ఎదుటివాడి పనుల మీద శ్రద్ధ ఎక్కువైపోయింది ఇప్పుడు చాలామందికి.
వాళ్ళ కార్యక్రమాల మీద శ్రద్ధ ఉండదు, కానీ ఎదుటోడు వాని గురించి ఎక్కువ శ్రద్ధ ఉంది మనుషులకి. వాళ్ళ ఇంట్లో ఏమైంది, ఆ పిల్లల పరిస్థితి ఏమైంది, వాళ్ళ అబ్బాయి పరిస్థితి ఏమైంది, అమ్మాయి పరిస్థితి ఏమైంది, అసలు అంకుల్ పరిస్థితి ఏమైపోయింది. అసలు నీ మీద నీకు శ్రద్ధ ఉందా? నీ పిల్లల మీద నీకు శ్రద్ధ ఉందా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు? నీ కుటుంబ పరిస్థితి లేవు, నువ్వు చూసుకో. ఊరికి అపహాస్యాలు, పరిహాసాలు, పాపుల సహవాసం, దుష్టుల ఆలోచన ప్రకారం నడవడం. దేవుని ఆలోచనలు అడగండి. పాపుల మార్గాన్ని నిలవద్దు, పరిశుద్ధులు ఉన్న చోటుకి వెళ్ళండి. ఎవడా యవనేచ్ఛలను విడిచి పారిపోయి ప్రార్థించే వారితో కలువు. ఎవరితో కలిసి తిరుగుతున్నావు? ఏ మార్గాలు ఎంచుకొని నిలిచి ఉన్నావు? అపహాసకులతో ఉన్నావా, లేకపోతే దేవుని సేవకులతో కలిసి దేవుని స్తుతిస్తున్నావా? ప్రార్థించే సేవకులతో, పరిశుద్ధులతో ఉన్నావా? ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. వాక్యాన్ని ధ్యానించి ఆనందించేటువంటి స్థితి ఉందా? వాక్యమే చదవడం లేదు కొంతమంది. కొంతమంది బైబిల్ కూడా ఓపెన్ చేయట్లా. ఏదో మందిరాన్ని తీసుకొని వస్తున్నారు, అక్కడ ఏమంటే చదువు రావట్లేదు. చదువు రాకపోయినా వినాలి కదా, చక్కగా వినండి. దేవుని వాక్యం వినండి, చక్కగా వినండి, ప్రతిరోజు వినండి. యూట్యూబ్లో వస్తూ ఉంటుంది కదండి, వినండి. వాక్యం ఎంత బాగుంటుంది. వాక్యం విని ధ్యానించండి. ప్రతిరోజు నీకు చదువు రాకపోతే వాక్యం వినో. ఎంత అద్భుతంగా ప్రతిరోజు వాక్యం ప్రకటించబడుతుందండి లైవ్ కార్యక్రమాల్లో. ప్రతిరోజు వాక్యం చెప్పే బోధకులు ఉన్నారు కదా, వినండి. ఒక్క మాట విని ఆ మాట ప్రకారం ప్రార్థన చేసుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుంది. నీటి కాలమున ఎవరైనా నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఆయన వాక్యాన్ని ధ్యానించే ప్రతి ఒక్కరిని ఫలభరితంగా మార్చునుగాక. నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఫలభరితంగా మార్చునుగాక. ఎండలు ఎక్కువైనా భయపడదు, వర్షం రాపోయినా భయపడదు, చింత నందదు, కాపు మానదు. మీరు చింతిస్తూ దిగులు పడుతూ అధైర్యపడుతూ ఉన్నారంటే మీరు జీవజల ఊటైన యేసయ్యలో నాటబడలేదని అర్థం. దావీదు కీర్తన రాసినప్పుడు శాంతికరమైన జలముల యొద్దకు నీవు నన్ను నడిపించావు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పక్షికి గల చోట్ల ఆయన నన్ను పరుండ చేశాను. ఏ జలాలంటవి? శాంతికరమైన జలముల యొద్దకి ఆయన నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ నన్ను ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు తీసుకుని వెళ్ళి నా ప్రాణానికి సేద తీరుస్తున్నాడు. ఏ టెన్షన్ లేదు, ఏ భయం లేదు, ఏ చింత లేదు, ఏ దిగులు లేదు, ఏ విచారం లేదు. శాంతికరమైన జలముల యొద్దకు తీసుకుని వెళ్ళి నా ప్రాణానికి సేద తీరుస్తూ వచ్చాడు ప్రభు. దావీదుని దేవుడు ఆశీర్వదించి వృద్ధి చేసి గొప్ప చేశాడు. కారణం ఏంటంటే శాంతికరమైన జలముల యొద్ద ఉన్నాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉన్నాడు. అందుకని తొందరపాటు లేదు. గొర్రెలు కాసినంతసేపు చాలా అద్భుతంగా ఉంది ఆయన జీవితం. దేవుడే కాపరిగా ఉన్నాడు కనుక. ఆ తర్వాత ఎన్నో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని తొలగించి దేవుడు ఆశీర్వాదకరంగా నడిపిస్తూ వచ్చాడు. దావీదును దేవుడు ఎలా శాంతికరమైన జలముల యొద్దకు తీసుకుని వెళ్ళి ప్రాణానికి ఎలా సేదతీరుస్తూ వచ్చాడో అలా జీవజలముల ఊటైన యేసయ్య ఆయన సన్నిధిలో మనల్ని నాటి ఆయనలో మనల్ని స్థిరపరిచి మన ప్రాణములకు నెమ్మది కలుగు చేయునుగాక. చింత, దిగులు, విచారాన్ని కొట్టివేసి మన ప్రాణాలకి నెమ్మది కలుగు చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబును గురించి కూడా కొన్ని మాటలు ఉంటాయి, చదవండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? రాబో దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగురించి పూయును, వారు భూలోకమును
ఫలభరితముగా చేయుదురు. ప్రారంభ వాక్యం కూడా చదువుతారా మరొకసారి? ఆ దినమున మనోహరమొక ద్రాక్షవనముండును, దాని గురించి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడు దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము నేను దానిని కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు. గచ్చ పొదలను బరువక్కసి చెట్లను ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయు వాని వల్ల నేను వాటిలోనికి ఒడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఇలాగూ జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, సమాధాన పడవలెను. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగురించి పుష్పించును. భూలోకమందంతట వారు ఫలభరితంగా మార్చబడుదురుగాక. యాకోబు సంతతిని దేవుడు ఆశీర్వదించేటప్పుడు వారు భూలోకమంతా ఫలభరితంగా మార్చబడుదురుగాక అని దీవిస్తున్నాడు. కారణం ఏంటంటే యాకోబు దేవుని నమ్మాడు, దేవుని ఆశ్రయించాడు. కన్నవారిని విడిచి ఒంటరిగా ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు. దర్శనమిచ్చి మాట్లాడిన దేవుని మీద ఆధారపడి ఆయన్ని నమ్ముకొని జీవించాడు. కచ్చ పొదలు ముళ్ళ పొదలు ఏవైనా ఉంటే దేవుడే చుచ్చి వాటిని అగ్ని చేత కాల్చివేసి, దేవుడు జలముల యొద్ద నాటబడిన మొక్క ఎలా ఫలభరితంగా ఉంటుందో అలా యాకోబుని నాటి చిగురింపజేసి పుష్పింపజేసి భూలోకం అంతటికి ఫలభరితంగా మార్చాడు. ప్రియ సహోదరులారా, జీవజల ఊటైన యేసయ్యలో నాటబడండి, మీరు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక. మీ గ్రామానికి మీరు ఫలభరితంగా మార్చబడుదురుగాక. సంఘానికి ఫలభరితంగా మార్చబడుదురుగాక. సమాజానికి ప్రయోజనపడుదురుగాక. రాష్ట్రానికే మనం ప్రయోజనపడుదురుగాక. ఈ దేశం అంతటికి ప్రయోజనకరంగా మార్చబడుదురుగాక. భూలోకమంతటికి మనం ఫలభరితముగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. కనీసం కుటుంబానికే నువ్వు ఆశీర్వాదకరంగా లేవా? భూలోకం అంతటికి ఎలా ఆశీర్వదించబడతానయ్యా, నా కుటుంబంలోనే నా బ్రతుకు సరిగా లేదనుకోవచ్చు, నా ఇంటిలోనే నా పరిస్థితి బాగోలేదనుకోవచ్చు. నువ్వు ఎక్కడ నాటబడ్డావు ఒకసారి పరిశీలించుకో. నువ్వు నాటబడిన స్థలం ఏదో గుర్తించుకో ఒకసారి. యెహోవాను ఆశ్రయించి దేవుని నమ్మి స్థిరంగా ఉండు. యాకోబుని దేవుడు ప్రత్యేకించాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె దేవుడు ఫలభరితంగా మార్చాడు. మన పితరుల దేవుడే మన దేవుడు కదా. అబ్రహాము దేవుడే మన దేవుడు, ఇస్సాకు దేవుడే మన దేవుడు, యాకోబు దేవుడే మన దేవుడు. వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించడు? యాకోబు దేవుడిని నమ్మాడు, ఇంకెవరిని నమ్మలా. నమ్మిన వాళ్ళందరూ మోసం చేశారు. మామయ్యని నమ్ముకొని వెళ్తే మామయ్య మోసం చేశాడు, జీతాలు మార్చాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడనుకుంటే జబ్బు కల్లా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆయన ధర్మం అది. పెద్ద కుమార్తెకి పెళ్లి చేయాలి కదా, తర్వాత చిన్న కుమార్తెకి కదా పెళ్లి చేయాల్సింది. ఆయన తండ్రి ధర్మం జరిగించాలనుకున్నాడు, ఆయన క్రమం ప్రకారం నడిచాడు. ఈయన అనుకుంటాడు మోసం అని. జీతాలు మార్చాడు, యాకోబును మోసం చేశాడు. ఆయన యాకోబు దేవుని మాత్రమే నమ్మాడు. చెప్పండి కొడదాం గట్టిగా. మనుషులు మోసం చేసే వాళ్ళుగా ఉంటారు, స్నేహితులు మోసం చేసే వాళ్ళుగా ఉంటారు. అందరూ కాదు, కొంతమంది. ముఖ్యమైనటువంటి స్నేహితులు కూడా నమ్మొద్దు అనే మాట ఉంది బైబిల్లో. ఎవరిని నమ్ముకున్నావు? ఎవరి మీద ఆధారపడ్డావు? ఎవరిని ఆశ్రయించావు? డబ్బును నమ్ముకున్నావా? వెండి బంగారాలు నమ్ముకున్నావా? బంధువుల్ని నమ్ముకొని ఉన్నావా? బంధు బలగాన్ని నమ్ముకొని ఉన్నావా?
వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి వీళ్ళ మీద నీవు ఆధారపడి జీవిస్తున్నావో వద్దు. దేవుని మాత్రం నమ్మండి. జీవజల ఊటైన యేసయ్య దగ్గర నాటబడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబుని భూలోకం అంతటికి ఫలభరితంగా మార్చినట్లుగా కనీసం మిమ్మల్ని మీ కుటుంబానికైనా ఫలభరితంగా మార్చాలని నేను కోరుకుంటున్నా. మన కుటుంబాలకు మనం ఆశీర్వాదకరంగా ఉందాం గాక. మన సంఘంలో మనం ఆశీర్వాదకరంగా ఉందాం గాక. కనీసం సంఘానికి, కుటుంబాలకి మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారా? ఫలభరితంగా ఉన్నారా? నీకే చాలని జీవితం, చాలని జీతాలు. చిన్న కుటుంబమైనా చింతలేని కుటుంబంగా లేదు. ఎప్పుడు చింత, దిగులు, విచారం, బాధ, ఏం తినాలి, ఏం త్రాగాలని దేని గురించో చింతిస్తుంటారు కొంతమంది. వాళ్ళ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఎక్కడ నాటబడ్డారు? నువ్వు నాటబడిన స్థలం ఏంటి? ఒకసారి పరిశీలించుకోండి. మందిరంలో నాటబడ్డావా? దేవుళ్ళలో నాటబడ్డావా? ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. ఎక్కడ నాటబడ్డావో. గచ్చ పొదలున్న దేవుడు ఒప్పుకోడు. ఆయన చొచ్చి వాటిని ఏం చేస్తాడంట? కాల్చి వేస్తాడు. ఇలాగూ జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయించినప్పుడు. 4వ వాక్యం చదువుతారా? నా యందు క్రోధం లేదు, బలురక్కసి చెట్లను ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయి వాని వల్ల నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయదు. ఏదైనా అపవిత్రమైంది, నష్టాన్ని కలిగించేది, ఇబ్బంది కలిగించే ఏదైనా ఉన్నా దేవుడు వాటిని కాల్చివేయును గాక. ప్రైజ్ ది లార్డ్. జలముల యొద్ద నాటబడిన నిన్ను, నీ కుటుంబానికి, సంఘానికి, రాష్ట్ర, దేశ, ప్రపంచానికి మనల్ని ఫలభరితంగా ఆశీర్వాదకారకులుగా మార్చునుగాక. దావీదును అలాగే ఆశీర్వదించాడు, యాకోబును అలాగే ఆశీర్వదించాడు. యాకోబు కుమారుడైన యోసేపును కూడా ఆశీర్వదించినట్టుగా ఆదికాండం 49వ అధ్యాయం 49వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. యోసేపు ఎక్కడ ఫలిస్తున్నాడట? ఊట యొద్ద, జీవజలముల ఊట యొద్ద, జలముల యొద్ద నాటబడిన చెట్టు యోసేపు. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. దాని రెమ్మలు గోడల మీదకెక్కి జలముల యొద్ద ఎవడు నాటబడినా వాడు యోసేపు వలె ఆశీర్వదించబడును గాక. యోసేపు వలె దీవించబడుదురు గాక. యవన పిల్లలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? యోసేపు వలె యవనస్తులను ఆశీర్వదించును గాక. ఆడపిల్లలు ఎవరైనా ఉన్నారా? ఎస్తేరు వలె దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. దేవుడు మీ జీవితాలను ఫలభరితంగా మార్చును గాక. ఊట యొద్ద ఫలించడి కొమ్మ వలె దేవుడు ఆశీర్వదించును గాక. దాని రెమ్మలు గోడల మీదకెక్కి వ్యాపించినట్టుగా విస్తరింపచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవదారు వృక్షాల ఆ చివరి కొమ్మల్ని అల్లుకునేంతగా ద్రాక్షవల్లి ఆ తీగలు దేవదారు వృక్షాల కొమ్మల్ని అల్లుకున్నాయంట. ఇంచుమించుగా 150 అడుగులు ఎత్తుంటుంది దేవదారు వృక్షాలు. 200 అడుగులు, 150 అడుగులు ఎత్తు ఒక్కొక్క చెట్టు. దాని రెమ్మలు శ్రేష్టమైన ద్రాక్షవల్లి తీగలు దేవదారు వృక్షాలను అల్లుకుపోయంట. ప్రియ సహోదరులారా, యోసేపు వలె మీరందరూ ఫలించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దైవ సేవకులైన, విశ్వాసులైన, క్రైస్తవులు ఎవరైనా ప్రతి ఒక్కరిని, యవనస్తులైన, చిన్నపిల్లలైన, పెద్దవారైనా యోసేపుని ఎలా ఫలభరితంగా మార్చాడు. ఆ తర్వాత మాటలు చాలా విషయాలు ఉంటాయి, చదవండి. యోసేపుని దేవుడు ఎలా ఆశీర్వదించాడో, ఎలా ఫలభరితంగా మార్చాడు. విలుకాండ్రు అతన్ని వేధించిరి, బాణములు వేసి అతన్ని హింసించిరి. అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలీయులకు బండయు. పైనుంచి మంట్యా
మర్చిపోయినట్టున్నారు పాపం. ఏ దీవెనలో? పైనుంచి దిగి వచ్చే మింటి దీవెనలతోనూ అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలం దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు, పూర్వీకుల దీవెనలు చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ఉండునట్లుగా యోసేపు తల మీదను సహోదరులలో నుండి ప్రత్యేకించబడిన వాడి నడినెత్తి మీదకు దిగివచ్చునుగాక. చెప్పులు కొడదామా గట్టిగా? మింటి దీవెనలు, అగాధ జలముల దీవెనలు, స్తనముల దీవెనలు, గర్భం యొక్క దీవెనలు, పూర్వీకుల దీవెనలు, తండ్రి దీవెనలు చిరకాల పర్వతముల కంటే హెచ్చగునట్లుగా వాడి తల మీదకి నడినెత్తి మీదకి దీవెనలు దిగివచ్చునుగాక. తండ్రి దీవెనలు దిగివచ్చునుగాక. పరలోకపు తండ్రి దీవెనలు మనం నడినెత్తి మీదకి, చెప్పండి, మన నడినెత్తి మీదకి ఎవ్వరు ఒట్టి చేతులతో వెళ్ళరు. తండ్రి దీవెనలు మీ నడినెత్తి మీదకి దిగిరాబోతున్నాయి. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి గట్టిగా గట్టిగా గట్టిగా. పూర్వీకుల దీవెనలు, మన పూర్వీకులు, మన పితరుడు అబ్రహాం ఆశీర్వాదం మనం పొందాలని యేసయ్య లోకానికి దిగి వచ్చాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు వల్ల మీ మీదకి వచ్చింది అని. మన పూర్వీకులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల మీదకి వచ్చిన దీవెన యోసేపు తల మీదకి ఎలా వచ్చిందో, ఎవరిలో నుంచి వేరుపడ్డాడంట యోసేపు? గట్టిగా చెప్పాలి, సహోదరులలో నుండి ప్రత్యేకించబడి వేరుపరచబడిన వాడి మీదకి, ఆయన తల మీదకి, నడినెత్తి మీదకి. ఇప్పుడు ఎవ్వరు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. యేసు నామంలో నడినెత్తి మీద దీవెనలు తీసుకొని వెళ్ళబోతున్నారు. చెప్పాలి గట్టిగా. మన తల మీద ఏముండాలి? గట్టిగా చెప్పండి. తల మీద ఏముండాలండి? దేవుని ఆశీర్వాదాలు ఉండును కాక. తల మీద పెట్టుకొని మీరు వెళ్ళబోతున్నారు యేసు నామంలో. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్తారా ఆమేనని? ప్రతి వాడి నడినెత్తి మీదకి దేవుని దీవెన దిగివచ్చునుగాక. ప్రతి ఒక్కడి తల మీదకి దేవుని ఆశీర్వాదాలు దిగివచ్చునుగాక. పూర్వీకులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దీవెనలు మీ మీదకి దిగివచ్చునుగాక. చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ఆశీర్వదించబడి హెచ్చించబడినగాక. మింటి దీవెనలు దిగివచ్చునుగాక. అగాధ జలముల దీవెనలు దిగివచ్చునుగాక. పూర్వీకుల దీవెనలు దిగివచ్చునుగాక. తండ్రి దీవెనలు దిగివచ్చునుగాక. హల్లెలూయా. స్తనముల దీవెనలు దిగి మీ మీదకి వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాణులు పాలిచ్చే దాదులుగా ఉంటారని మాట ఉంది బైబిల్లో. రాజులు పోషించే తండ్రులంట, రాణులు పాలిచ్చేటువంటి, అది యెషయా గ్రంథంలో ఉంటుంది. పాలిచ్చి పెంచేదానికి దాదుల్ని ఎలా పెడతారో, రాణులు మిమ్మల్ని పాలిచ్చి పోషిస్తారు. రాజులేమో కాపాడేటువంటి తండ్రులుగా ఉంటే, రాణులు పాలిచ్చే తల్లులుగా ఉంటారు. ఇంతకంటే ఏం కావాలండి? ఇంతకంటే ఏం కావాలి? ఇక ప్రైజ్ ది లార్డ్. పెద్ద అధికారింటికి మమ్మల్ని తీసుకెళ్ళారు. చాలా పెద్ద కుటుంబం, ఇంచుమించుగా ఆ ఇల్లు ఎకరా స్థలంలో ఉంటుంది అన్నమాట. ఇల్లే డూప్లెక్స్ బంగ్లా, ఇంత రాజభోగాలు. అక్కడ కూర్చొని మరలా అక్కడ నుండి బయటకు వచ్చేదాకా మమ్మల్ని ఊపిరి ఆనీయలేక, ఇది తినండి, అది తినండి, ఆ కూల్ డ్రింక్ తాగండి, ఈ కూల్ డ్రింక్ తాగండి, ఐస్ క్రీమ్ తినండి. ఇక అక్కడ ఇక ఆహారం పెట్టే పనిలోనే ఉన్నారు కొంతమంది. ఇంచుమించుగా 7-8 మంది పని వాళ్ళు అక్కడ, ఏది మమ్మల్ని చూసుకునే దానికి. అప్పుడు ఈ వాక్యాలన్నీ గుర్తొస్తూ ఉన్నాయి మాకు. రాజులు పోషించే తండ్రులు, రాణులు పాలిచ్చేటువంటి, అది స్తనముల దీవెనలు నువ్వు అనుభవిస్తావు. గర్భం యొక్క దీవెన నువ్వు అనుభవిస్తావు.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేని గురించి నువ్వు గర్భం ధరించావో అది పరిపక్వం అవుతుంది, ఆ దీవెన నువ్వు అనుభవిస్తావు. గర్భం దాల్చావా, నువ్వు దేని గురించి ఆలోచించి గర్భం ధరించిన స్త్రీ ఎలా ఉంటుందో అలా వేదన పడుచున్నావా? శిశువుకు జన్మనిచ్చిన ఆ తల్లి ఎంత హ్యాపీగా ఉంటుందో అలాంటి సంతోషం మీ హృదయంలో కలిగేటట్లుగా దేవుడు ఆశీర్వదించును గాక. వేదన పడుతున్నా, ఉద్యోగం లేదు, ఉద్యోగం రావాలి 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 ప్రభు నువ్వు ఇస్తున్నావని వేదన పడుతున్నావా? దేవుడు ఆ కార్యాన్ని సఫలపరచబోతున్నాడు. స్తనముల దీవెనలు, గర్భం యొక్క దీవెనలు, పూర్వీకుల దీవెనలు ఎలా వస్తాయో అలా నువ్వు ప్రతి ఆశీర్వాదం పొంది ఆనందించుగాక. నీ విల్లు బలము పొందునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిన్ను బాధించే వాళ్ళ ఎదుటే నీ తలను దేవుడు పైకెత్తునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కడి నడినెత్తి మీదకి దేవుని ఆశీర్వాదం దిగి వచ్చునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి ఆమేనని. అబ్రహాము పొందిన ప్రతి ఆశీర్వాదం మనం పొందుదాం గాక. ఇస్సాకు అనుభవించిన ఆశీర్వాదం మనం అనుభవించేదాం గాక. యాకోబు యోసేపుల మీదకి దిగి వచ్చిన ప్రతి దీవెన, సహోదరులలో నుండి వేరయ్యాడు. సహోదరులు ఎవరు? అబద్ధీకులు. సహోదరులు ఎవరండి? కొంచెం ఆత్మలో ఎదగినప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు, భయం లేని వాళ్ళు, భక్తి లేని వాళ్ళు, అసూయ పరులు. అసూయ, కొంతమందికి చాలా అసూయ ఉంటుంది, అదేంటో నాకు అర్థం కాదు. మరి ఎవరికైనా పాట ఇచ్చామంటే పక్కన అసూయ పడిపోతుంటారు. వాళ్ళకైనా ఇచ్చేది పాట మాకు ఇవ్వచ్చు కదా, వాళ్ళకైనా పరిచయం చెప్పేది మాకు చెప్పొచ్చు కదా. అసూయ అండి కొంతమందికి, ఎంత అసూయ అంటే అంత అసూయ ఉంటుంది. అసూయ పరుల నుండి, భక్తిహీనుల నుండి, అబద్ధికుల నుండి వేరయ్యాడు యోసేపు. జలముల యుద్ధ నాటపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అబద్ధాలు చెప్పే వాళ్ళ దగ్గర ఉండొద్దు. అసూయ పరుల దగ్గర కాదు నువ్వు నాటబడాల్సింది, అబద్ధికుల దగ్గర కాదు నాటబడాల్సింది. పచ్చి అబద్ధాలు, వాళ్ళ బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. అబద్ధాలు చెప్తుంటారు, అసూయ పడుతుంటారు. భయం లేని వాళ్ళు, ఎవరి భయం ఉండదు. సియోను కుమార్తెలు గర్విష్ఠులై ఓర చూపులు చూస్తూ నడుస్తున్నారంట. సియోను కుమార్తెలు ఎలా ఉన్నారట? గర్విష్ఠులై ఓర చూపులు చూస్తూ కులుగుతో నడుస్తున్నారట. మామూలు నడక కూడా కదా అది. ఏ నడకమ్మా? అది ఏ నడక? ఇక నేను నడవకూడదు, మీరు చూడకూడదు, అంతే. అది నడిచే వాళ్ళకి తెలిసింది. గజ్జలు కూడా కట్టారా మళ్ళీ? ఇంకా ఉన్నాయి అక్కడ, చాలా విషయాలు ఉన్నాయి. గర్వం, అహంకారం, ఓరచూపులు దాకా బాగానే ఉంది, మళ్ళీ ఎలా నడుస్తున్నారట? అది ఇలాంటి వాళ్ళందరూ ఆశీర్వదించబడతారండి. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు నాటబడిదే. ఎక్కడ నాటబడుతున్నావు? అబద్ధికుల దగ్గర కాదు, అసూయ పరుల దగ్గర కాదు, గర్వాంధులు కాదు, కన్న తల్లిదండ్రులు దుఃఖపెట్టే వాళ్ళ దగ్గర కాదు. నువ్వు నాటబడాల్సిందే. వేరవ్వాలి. సహోదరులలో నుండి వేరైన వాడి నడినెత్తి మీదకి మీరు వచ్చే ఆశీర్వాదాలు. ప్రైజ్ ది లార్డ్. ఊట యొక్క నాటబడిన ఫలించేది కొమ్మ. జలముల యుద్ధ నాటబడ్డాడు యోసేపు. నువ్వెక్కడ నాటబడ్డావు? ఒకసారి పరిశీలించుకో. నీ సహవాసం, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉందో ఒకసారి ఆలోచించుకో. ఎక్కడ నాటబడ్డావు నువ్వు ఆలోచించుకో. ఒకసారి నీ సహవాసం ఎవరితో ఉందో ఆలోచించుకోండి. ఏదో దేవుని సన్నిధికి వచ్చామో వెళ్ళాము కాదు, మీ సహవాసం ఎవరితో ఉందో ఆలోచించుకోండి. దావీదు ఎలా ఫలభరితంగా శాంతికరమైన జలముల ఎదురుకి దేవుడు తీసుకుని వెళ్ళి ప్రాణానికి ఎలా సేద తీర్చాడో అలా మీ అందరినీ కూడా సేద తీర్చాలి ప్రభు నేను కోరుకుంటున్నా.
యాకోబుని భూప్రపంచం అంతటికి ఫలభరితంగా ఎలా మార్చాడో అలా మీరు కనీసం మీ కుటుంబాలకి, సంఘానికైనా ఫలభరితంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అలాగే యోసేపు నడినెత్తి మీదకి ఎలా దీవెనలు దిగి వచ్చాయో ప్రతి ఒక్కడి తల మీదకి ఆయన దీవెనలు దిగి వచ్చునుగాక. ఎవ్వరు ఖాళీగా వెళ్ళకూడదు. ఇక్కడ నుండి మీరు, మీ పిల్లలందరూ మీ నడినెత్తి మీద పూర్వీకుల దీవెనలు ఇప్పుడు రాబోతున్నాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల దీవెనలు మీ తల మీదకి రాబోతున్నాయి. నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, ప్రభా నేను జలముల వద్ద నాటబడిన మొక్కవలే ఉంటానని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే మరుక్షణమే ఆశీర్వాదాలు మీదకి దిగి రాబోతున్నాయి. మీ తల మీదకి దిగి రాబోతున్నాయి. ఆశీర్వాదాలు మోసుకొని ఇక్కడ నువ్వు తిరిగి వెళ్ళదురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అన్నాడు కదా, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను రండి అని. మీరు అనేకుల్ని పోషించే వ్యక్తులుగా సమృద్ధిని దయచేయను గాక. ప్రైజ్ ది లార్డ్. నమ్మండి, విశ్వసించండి, ఈ వాక్యాన్ని దేవుడు నెరవేర్చును గాక. చివరి మాట యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యం. చివరి మాట చదవండి. బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దానిని నాటి అది చిగురించి విశాలమైన కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి అయింది. ఇశ్రాయేలుని గురించినటువంటి ఒక సామెత ఏంటంటే, వివిధ వర్ణములు కలిగిన ఒక పక్షిరాజు దేవదారు లేత కొమ్మలని, చిగుళ్ళను తుంచుకొని వర్తకపు దేశంలో తీసుకుని వచ్చి అక్కడ కొన్ని విత్తనాల్ని గన్నేరు చెట్లని నాటినట్లుగా, గన్నేరు చెట్లు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటాయి గన్నేరు చెట్లు. అలా విస్తారమైనటువంటి పారు నీరు, అలాగే బాగుగా సేద్యము చేయబడిన భూమి యేసయ్యలో. ప్రైజ్ ది లార్డ్. యేసుతో జలముల యుద్ధ యేసుతో ఇప్పుడు యేసయ్యలో నాటబడాలి. ఆయన వీపుని ఏం చేశారంటండి? చదవండి ఆ మాట. కీర్తనల గ్రంథం 129వ కీర్తన 3వ వాక్యం చదవండి. 129:3. దున్నువారు నా వీపు మీద దున్నిరి. దేవుని వీపు ఏమైందంట? దున్నబడిందని ప్రవచనాల్లో రాయబడింది. చాళ్ళను పొడుగుగా యేసయ్యని కొరడాలతో కొట్టేటప్పుడు చాళ్ళని పొడుగు చేసినట్టుగా కొరడాలు తీసుకొని యేసయ్యని కొట్టారు, బెత్తాలతో కొట్టారు. ఆయన వీపు దున్నబడిన పొలంలాగా అయిపోయింది. ఒక్క దెబ్బ మిమ్మల్ని దెబ్బ ఎందుకంటే, ఒక మాట అంటే ఊరుకుంటారండి. బొసగొట్టే పాముల్లాగా లేస్తారు కొంతమంది. బొసగొట్టే పాములు ఉంటారు చూడండి, అలా లేస్తున్నారు. ఒక్క మాట అంటే, ఒక్క దెబ్బ కొడితే ఉంటారుగా. ఒకరిని నేను ఏదో పొరపాటు చేసినా ఒక దెబ్బ కొట్టా, ఇంతవరకు కనపడట్లేడు. సాటున తిరుగుతుంటాడు, డైరెక్ట్గా కనపడ్డు. ఈ దొంగ కోళ్ళు పట్టుకుని వాళ్ళ తిరుగుతుంటాడు అనమాట. సాటున మళ్ళీ అన్నయ్య కనపడితే మళ్ళీ కొడతాడేమో అని. నా దొంగ కోళ్ళు పట్టుకుని వాళ్ళు ఉంటారు చూడండి, అలా తిరుగుతున్నాడు. తప్పు చేసింది ఒక దెబ్బ కొడితే ఇంకా కనపడట్లా, ఏడాడో తిరుగుతుంటారు. మందిరానికి వచ్చిన సాటున తిరుగుతుంటారు. నాగటి సాళ్ళ వలైన వీపు దున్నపడింది. ఎన్ని దెబ్బలు కొట్టారు? 39 దెబ్బలు కొట్టారు యేసయ్యని. ఆయన వీపు దున్నపడింది. ఆయన వీపు నాగటి సాళ్ళ వలె దున్నబడింది. ఆయన శరీరం ఇదిగో మన మధ్యలో ఉంది. ఇక్కడ యేసయ్య శరీరం ఉంది. మన కోసం చిందించిన పవిత్రమైన రక్తం ఉంది. దాటువారికి ఆయన వీపును దారిగా చేశాడు, కొట్టువానికి ఆయన ముఖాన్ని అప్పగించాడు. ఇంత త్యాగశీలి అయిన యేసయ్యలో నాటబడ్డావా? ఒకసారి మీ జీవితాలు పరిశీలించుకోండి. సత్తువ గల భూమిలో నాటబడ్డారా? దున్నబడిన భూమిలో నాటబడ్డారా?
క్రీస్తులో నాటబడ్డారా? ఒకసారి పరిశీలించుకోండి మీ జీవితాన్ని. బాగుగా సేద్యం చేయబడిన భూమిలో విస్తార జలములు ఉన్న చోట నాటబడినప్పుడు అది గొప్ప ద్రాక్షవల్లింది. ఆకాశమంతా అలుముకునేటట్లుగా దాని కొమ్మలు విశాలపరచబడ్డాయి. ప్రియ సహోదరులారా, యేసయ్యలో నాటబడండి. యేసయ్యకి వేరుగా ఉండదు. నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు. నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు. దేవునికి దూరమైన ఎవడు ఫలించలేడు. నేనైనా మీరైనా ఎవరైనా ఎప్పుడు యేసయ్యకి దూరం కావద్దు. మందిరానికి దూరం కావద్దు. జీవజల ఊటైన యేసయ్యకి దూరం కావద్దు. నాటబడండి. దేవుడు మిమ్మల్ని ఆయన సన్నిధిలో నాటి స్థిరపరిచి వర్ధిల్ల చేయనుగాక. జలముల యొద్ద నాటి ప్రపంచమంతటికి మీరు ఫలభరితంగా మార్చబడుదురుగాక. జలముల యొద్ద నాటబడిన మీరు యోసేపు వలె మీ నడినెత్తి మీదకి దీవెనలు దిగివచ్చి మీరు ఆశీర్వదించబడుదురుగాక. ప్రతి దీవెన మీ మీదకి దిగివచ్చునుగాక. హల్లెలూయా. చివరిగా సేద్యము చేయబడిన భూమిలో నాటబడి గొప్ప ద్రాక్షవల్లి వలె మీరు ఆశీర్వదించబడుదురుగాక. యేసయ్య శరీరం, ఆయన రక్తం మన మధ్యలో ఉంది. మన కోసం దున్నబడిన ఆయన వీపు, మన కోసం మాంసం ముద్దగా మార్చబడిన ఆయన శరీరంలో పాలు పొందండి. ఆయనలో నాటబడి ఆశీర్వదించబడండి. దేవుడు కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ చక్కగా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చక్కగా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి.